పిఠాపురం ప్రస్తుతానికి శంకుస్థాపన పర్వం సాగుతూ ఉంది. పనులు చేయాలి కదా, పనులు చేయడానికేమో ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు. ఏదో వచ్చి మెరుపుతీగ పర్యటన చేస్తున్నాడు తప్ప ప్రజలను కలిసి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళ ఇబ్బందులు అన్నది తెలుసుకుని ఆ పరిష్కారం దిశగా ఆలోచించి ప్రయత్నం అయితే చేస్తలేదు. ఆయన వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఏదో ప్రజలకు ముఖం చూపించాలి, వెళ్ళిపోతున్నారు. సమస్యలు ఇవాళ పిఠాపురం పట్టణంలో మహిళలు ఆర్దలు పట్టి మా ఎమ్మెల్యే వస్తున్నాడు కదా, మా బాధలన్నీ చెప్పుకుందాం కదా అని ఆర్దలు పెట్టి మహిళలు ఎదురు చూస్తూ ఉంటే అక్కడ అవమాన రీతిగానే జరిగింది. ఇవాళ ఆర్దలు పట్టడానికి వచ్చిన మహిళలు అవమానించడానికే చూశాడు తప్ప వాళ్ళ కలిసి వాళ్ళ బాధలు సాధలు ఏంటన్నది తెలుసుకొని ఒక పనికిమాలి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శంకుస్థాపన జరగనియండి. గత 20 సంవత్సరాల నుంచి శంకుస్థాపన పరమే జరుగుతుంది కానీ పిఠాపురం డెవలప్ మాత్రం అవ్వట్లేదు. అందుకని మహిళలు మాత్రం చాలా అసహనం మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ పరిస్థితిని చూసి. అది మీడియా చూసింది. ఇంకొకటి పోలీసు యంత్రాంగం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది. పోలీసు యంత్రాంగం ఇలా ఈ రూట్ వస్తున్నారంటే ఇంకో రూట్కి జనాలు పెట్టి ప్రజల్ని మభ్య పెట్టడానికి వాళ్ళని అడ్డుకునే విధానం ఇది సరైన పద్ధతి కాదు. పోలీసు వాళ్ళకి చెప్తున్నాను నేను. ప్రజలు మీరు పరిష్కరించరు, మీరు ఒక దొంగలో వచ్చిన వాళ్ళు ఒకరు దొంగం చేస్తున్నారు. మీరు ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి. పిఠాపురం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఎక్కడ వేసిన గొంగలే అక్కడ అన్నట్టు ఉందండి. అందుకని మార్పులు చేర్పులు అని అంటే ఎమ్మెల్యే ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. వచ్చారు సంక్రాంతి సంబరాలు చూసుకోవడానికి వచ్చాడు, ప్రజలను ఎక్కడ పంపించాడు. ఇవాళ ప్రజలను అడగండి ఎంత అసంతృప్తితో, మహిళలు ఎంత అసంతృప్తితో ఇళ్ల స్థలాలు పట్టాలు పట్టుకుని మా ఈ స్థలం ఎక్కడ చూపించండి ఎమ్మెల్యే గారని ఎంతో ఆదుద్రాగా ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశల మీద అన్ని అడియాసలు చేసి వాళ్ళ ఆశల మీద నీరు చల్లడం జరిగింది. అందుకని ఆ పద్ధతి పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవాలి. అది ప్రజలను పలకరించకపోతే ఎమ్మెల్యే ఎందుకు ఓట్లు వేయించుకోవడానికైనా అది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు మీ పద్ధతి ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పిఠాపురం ప్రజానీకం తరపున తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? ఎలా ఉంది పిఠాపురం డెవలప్ ఎమ్మెల్యే గారు ఎవరో తెలియదండి. పిఠాపురంలో మీరు ఓటు ఎవరికి వేసే తెలియదు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమండి మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎవరు? నాకు ఎమ్మెల్యే ఎవరున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళే ఎమ్మెల్యే. మాకు ఓటు గురించి అడగద్దండి. మీరు ఓటు వేస్తే నీకు ఎమ్మెల్యే ఓటు ఎవరైతే వేసారండి, ఓటు నేను మీకు వేసానంటే మీరు నమ్ముతారా? నేను ఎవరికి నాకు ఎత్తొచ్చిన క్యాండిడేట్ వేసుకుంటాను. స్థానిక ఎమ్మెల్యే అతను. ఇప్పుడు సీఎం కన్నా జగన్ కన్నా కూడా సీఎం ఎవరో చంద్రబాబు. అలాగే మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇతను వచ్చాడు. ఏ సమస్య వచ్చిందని, నాకేదో సమస్య వచ్చిందని ఎవరితో చెప్పుకోవాలండి. అక్కడ ఇప్పుడు 7 సంవత్సరాలు 7 ఎమ్మెల్యేని చూసాం. 7 ఎమ్మెల్యే కూడా ఏ సమస్య వచ్చినా వెళ్ళి కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎవరిని అడుకోవాలా? ఎందుకు ఎన్నుకున్నారు రా బాబు జనం అని చెప్పి గోళ ఏడుతున్నారు జనం. ఇక్కడ ఆఫీస్ పెట్టారండి, క్యాంప్ ఆఫీస్. ఆఫీస్ ఎవరు దండుకుందన్నాకండి, దండుకుందన్నాగా. ఇప్పుడు ఇందులో మీరు జనసేన పార్టీ వాళ్ళు కొట్టి చేస్తున్నారు. ఇంకెవరికి నాయం చేస్తారండి? రేపు వచ్చి వెళ్తున్నాం కౌన్సిల్ మీటింగ్లో కానీ కౌన్సిల్ సీట్లు, పంచాయతీలు, ఎంపీటీసీలు, డెప్యూటీసీలు ఇవన్నీ వస్తాయని ఆశ ఉందని ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఏమి రావండి పని అవుతుంది. నా పేరు కండవల్లి సుబ్బారెడ్డి, ఎక్స్ కౌన్సిలర్. నేను మాట్లాడుతున్నాను. నేను అంబేద్కర్ వారసులండి. అయితే మాత్రం ఇప్పుడైతే వాళ్ళు కొట్టి చేస్తున్నారు. ఒకవేళ దేనికి కొట్టుకొస్తుంది? దేనికి కొట్టుకుంటారంటే పదవుల గురించి, పంచాయతీ కౌన్సిల్ సీట్ల గురించి, పంచాయతీ ప్రెసిడెంట్ గురించి వీళ్ళు కొట్టి చేస్తుంటే ఇంకెవరు ఎక్కడ ఉందంటే కరెక్ట్. వర్గం ఎక్కడుంది చెప్పండి మీకు? వర్మ నా పార్టీ ఏం కాదండి. ఆయన ఇప్పుడు పదవిలో లేడు. ఆయన ఉండండి. ఆయన వర్గం ఎంత ఉందండి? ఇప్పుడు ఆయన మీటింగ్ ఎంతమంది జనం ఎంతమంది వస్తారు అక్కడ? అడుక్కుని చిన్న కబురు చెప్తా వచ్చి 5,000 వేలు 10,000 వేస్తాడు. ఆయన ఎవరిని అడుకోవాలో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు, ఎంత ఎవడో తెలియదు మాకు. ఎవడు చచ్చిపోవడంటే వాళ్ళు వచ్చి పరమాన్ని చేస్తున్నాడు. 2,000, 3,000, 5,000 ఇస్తున్నాడు ఆయన.
మరి అటువంటి అని చూసుకుంటారా లేకపోతే ఈయన చూసుకుంటారా లేకపోతే వంగగీతగా ఉన్నారు వచ్చి పరమని చేస్తున్నారు. ఎవరు చేశారండి వీళ్ళు? వచ్చే డబ్బులమ్మా ఏం డబ్బులు అప్పు చూపిస్తున్నారు. ఇప్పుడు పెద్దకి ఏం రూపాయి పెట్టారు చెప్పండి? ఆ బస్సులో ఫ్రీ పెట్టారు, ఆటో వాళ్ళని బాధ పెట్టారు, లారీ వాళ్ళని బాధ పెట్టారు. ఎంతమంది ఇప్పుడు ఎవడన్నా ఓటేస్తాడండి? లారీ ఓడి కానీ ఆటో వాళ్ళు కానీ రిక్షా వర్కర్స్ కానీ ఎవడన్నా ఓటేస్తారా? నా పేరు కండువా మీరు ఎప్పుడన్నా జరిగారండి? ఇప్పుడు నెక్స్ట్ ఎలా కాపాడుతుంది చూద్దరండి. పవన్ కళ్యాణ్ గారికి ఎలా వాసిపోద్ది అక్కడ? ఏం లేదు, అత్తగారులు కూడా రివర్స్ అయిపోతున్నారు అక్కడ. ఏం ఉండదండి. మళ్ళీ బీమార్లో ఎక్కడ పోటీ చేశాడు ఆయన? వైజాగ్లో పోటీ చేశాడు ఆయన. డిప్యూటీ వచ్చిందండి. మళ్ళీ సీఎం జగనే వస్తాడండి అక్కడ. మాకు ఆయన న్యాయం పెట్టాడండి. ఎవడొచ్చినా అతను ఆస్తి ఇతను కాపాడుతాడు, వీళ్ళ ఆస్తి ఆయన కాపాడుతాడు. మాకేం లేబర్ మేము మామూలుగా రిక్షా తొక్కోవడం లేకపోతే ఆటో తోలుకోవడం. మేము మా ఆటోలు సీఎం గారు అడుగుతున్నాను. మా వెనకాల డబ్బులు ఇచ్చారు, మీకు డబ్బులు ఇచ్చామన్నారు ఆటో మిత్రులు చెప్పకుండా. ఎవడమన్నాడండి? అవి ఎవడమన్నాడండి? మేము అడుక్కున్నామా ఏమని చెప్పండి. ఆ 15,000తో ఎన్ని సంవత్సరాలు బతికేలేండి మేము? ఆటో 10,000 వాయిదా కట్టాలా? పిల్లలు పెంచుకోవాలా? 40,000 30,000 పైన మేము ఆటో తెచ్చుకున్నాం. ₹1 కూడా రావట్లేదు ఇక్కడ. ఇమ్మన్నామండి, అడుక్కున్నామండి మేము. ఒకే ఇంట్లో 4 ఇది చేసేవాడు జగన్ గారు. ఈ యాలో పండుగ వచ్చాడు కదా, బట్టలు గిట్లా కొనుక్కునేవారు. ఈలో నేను వచ్చాను, నేను ఊపుకుంటే వెళ్తున్నాను, పేగడానికి కొట్టుకుంటాను వెళ్తానని చెప్పి ఆయన వచ్చి పారిపోతున్నాడు. ఆయన పెద్దలు ఏం కలుసుకో అడిగాడండి ఆయన వచ్చి. గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. గతానికి ఇప్పుడు బ్యాటే వస్తుందండి. ఆయన బ్యాటే అండి. ఇప్పుడు మీరు ఎవరినంటే అడగండి, ఆడవాళ్ళని అడగని చెప్తారు మీకు. బ్యాటే ఉందండి ఆయనకి. ఇప్పుడు జగన్ శత్రువైనా మిత్రువైనా ఆయన బాబు అన్నారు. ఆయన మా ఆటో ఎక్కుతున్నారు జనాలు. జగన్ బాబు రావాలి బాబు ఎందుకండి ఇది అని చెప్పి అడుగుతున్నారు. ఆడవాళ్ళకి ఎవరు ఆయన చేశారు చెప్పండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఫ్రీ బస్ ఇచ్చారంట. ఎందుకండి అది? కొట్టి చావునాక ఆడవాళ్ళు పోవడం కాదు చంద్రబాబు అండి. ఇవాళ మా ఇంట్లో ఆడ మనిషి ఉందండి, ఇవాళ ఊరేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆడమని వెళ్ళిపోతుందండి ఇంటికి. ఈ పల్లెకి వెళ్ళి వస్తాను, గంట ముందు వచ్చేస్తుంది ఇంటికి. ఈ లాలో పళ్ళని 14 పళ్ళని దాకా పెట్టుకుని వచ్చేస్తుంది. ఆడవాళ్ళు పోవడానికి కారణం చంద్రబాబు అండి. మగవాళ్ళు వంటలు చేయమండి ఆడవాళ్ళకి, చంద్రబాబు చేసి పరిపాలనకి. మీరు వెళ్ళండి మీటింగ్లకి, అధికారుల ఆఫీసులకి వెళ్ళండి. మీరు మగవాళ్ళు వంటలు చేస్తారన్నారు చంద్రబాబు గారు అప్పుడు 2014లో. మేము వంటలు చేయమండి, ఇంక పిల్లల్ని ఎందుకని మేము చేసుకున్నా. ఆయన అలాగే చేసుకుంటున్నారండి వంట. సీఎం గారు ఇదే మాట చెప్తున్నాం కావద్దే. సీఎం గారు అలా వంట చేసుకుంటున్నాడు ఆయన. మేము వంటలు చేసుకోవాలండి. మేము వీళ్ళు అమ్మ ఆఫీసులకి వెళ్తారా, మేము వంటలు చేసుకోవాలా, ఎవరికే వండి పెట్టాలి మేము. ఇంకా మొగ్గోడు ఎందుకండి? ఇంట్లో ఉన్న ఆడమని శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న మనిషిని, సంసార బద్ధంగా ఉన్న మనిషి ఇవాళ చెప్తారు కింద ధైర్యపోయారండి. ఇవాళ చంద్రబాబు వచ్చింది తర్వాత 2014 నుంచి కూడా. అయితే గవర్నమెంట్ అయితే మాకు బాగోలేదు. ఆటోలు ప్రతి ఒక్కరు కూడా ఏడుతున్నారండి. ఇవాళ నా వెనకాల 5 కుటుంబాలు ఉంటాయి మా వెనకాల. ఈ 5 కుటుంబాలు ఓటు ఎవరికి వేస్తారండి? మేము బాధపడుతుంటే ఓటు వేస్తారు ఆయనకి. మరి అదండి, బస్సులు ఎవడి ఫ్రీ అడిగారండి ఆడవాళ్ళు, మాకు ఫ్రీ పెట్టబాబు అని. నీ పదవి సీఎం ఎక్కాలని చెప్పి నువ్వు ఇన్ని పథకాలను ఇచ్చేస్తున్నావు, మమ్మల్ని ఆన్ చేయబోతున్నావు. ఇవాళ కరెంటు బిల్లు ఎంత ఉందండి? 5,000 4,000 కరెంటు బిల్లు 300 వచ్చిందండి. ఇవాళ 2,000 3,000 4,000. ఇప్పుడు తొట్టి చదువుకున్న వారికి ఎంత వస్తుందండి? ఏ కాదు, రండి మిమ్మల్ని చెప్పిస్తాను. ఈవిడ ఆ ఇంట్లోకి ఆ బిల్డింగ్ చెప్పిస్తాను. చదువుకున్నవాడి ఇంట్లోనూ ఆటోడి ఇంట్లో ఏసీలు ఉంటాయండి. 10 గదులు ఉంటాయండి మాకు. ఒక గదే 2 గదులు అండి, 2 ఫ్యాన్లు, ఓ టీవీ. దానికి 5,000 4,000 8,000.
మళ్ళీ వీళ్ళు కాపాడతారండి. లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఎక్కడ కాపాడరు. కావాల్సిన ఏం చేసినా పర్లేదు నన్ను.